వీధి చివరన ఉన్న ఆ పాత ఇల్లు చుట్టుపక్కల వాళ్లందరికీ భయానక ప్రదేశం. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఎవరూ ధైర్యం చేసి ఆ ఇంట్లోకి వెళ్లడానికి సాహసించేవారు కాదు. కాని రోహిత్ అనే యువ జర్నలిస్ట్ మాత్రం ఆ ఇంటి రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక రాత్రి రోహిత్ తన కెమెరా, టార్చ్ లైట్ తీసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కాని ఎక్కడో మూలుగుతున్న శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. రోహిత్ భయపడుతూనే ఆ శబ్దం ఎటునుండి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అర్ధరాత్రి సమయం. ఒక్కసారిగా పై అంతస్తు నుండి మృదువైన ఏడుపు శబ్దం వినిపించింది. రోహిత్ ఆ శబ్దాన్ని అనుసరించి పైకి వెళ్లాడు. అక్కడ ఒక తలుపు మూసి ఉంది. రోహిత్ ఆ తలుపును తాకగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పాత ఊయల కుర్చీ ఊగుతూ ఉంది. ఆ కుర్చీలో ఎవరో కూర్చున్నట్లుగా అనిపించింది. రోహిత్ తన కెమెరాను ఆ దిశగా తిప్పాడు. కెమెరాలో ఒక నీడ కనిపించింది. అది ఒక స్త్రీ ఆత్మ. ఆమె తలంతా చిందరవందరగా ఉన్న జుట్టుతో, తెల్లని చీరతో ఉంది. ఆమె కళ్లల్లో చెప్పలేనంత విషాదం ఉంది. రోహిత్ ఆశ్చర్యపోయి, "ఎవరు మీరు?" అని అడిగాడు. అప్పుడు ఒక చల్లని గాలి వీచింది. ఆ ఆత్మ నెమ్మదిగా ఇలా చెప్పింది, "అతను వస్తానని చెప్పాడు. కాని తిరిగి రాలేదు." ఆ మాటలు వినగానే రోహిత్కు ఏదో తెలియని బాధ కలిగింది. ఒక్కసారిగా ఎవరో అతన్ని తోసినట్లు అనిపించింది. అతని కెమెరా నేలపై పడిపోయింది. రోహిత్ భయంతో అక్కడి నుండి పారిపోయాడు. మరుసటి రోజు రోహిత్ ఆ ఇంటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ఇంటి చరిత్రలో మీరా అనే ఒక యువతి తన పెళ్లి కాబోయే వాడి కోసం ఎదురు చూస్తూ మరణించిందని తెలిసింది. ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఆమె ఆ ఇంటిని వదలకుండా అక్కడే ఉండిపోయింది. ఈ సంఘటన తర్వాత రోహిత్ ఆ ఇంటి వైపు చూడటానికి కూడా భయపడ్డాడు. కాని ప్రతి రాత్రి ఆ ఇంట్లో నుండి వచ్చే ఆత్మ ఏడుపు శబ్దం మాత్రం ఆ వీధి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూనే ఉంది. ఈ కథ భయాన్ని, విషాదాన్ని మరియు మరణించిన వారి ఆత్మలు ఎలా తమ బాధలతో బంధించబడతాయో తెలియజేస్తుంది.